ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడే వేటగాడవుతాడు. వాడే ప్రశ్న రావణ్. ఇలాంటి దిక్కుమాలిన స్క్రిప్టులు ఇచ్చి యువతని దేశద్రోహం వైపు మళ్లించేటటువంటి ఎన్నో శక్తుల గురించి మనం మాట్లాడుకునే ముందు ఆ శక్తులకి బలి అయిపోయినటువంటి ప్రశ్న రావణ్ జీవితం గురించి, ఈరోజు అతని మీద ఫైల్ అయినటువంటి కేసుల గురించి మాట్లాడుకునే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. తమ్నైల్ చూసిండ్రు, జోసెఫ్ ఆర్ యూ సేఫ్? పాపం మీ టూ లక ఏడుస్తుంది స్క్రీన్ మీద. ఆపరేషన్ రావణ్ 1 2 3 4 5 6 7 8 వాళ్ళకి ఏం పని లేదు, ఉండదు. ఎందుకంటే ఈ పని మీదే జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఈ పని మీదే అన్నీ చేస్తారు. ఈ పని మీదే 24 గంటలు ఉంటారు. ఏ పని అనంటే, ఎవరైతే ఎలాంటి జోసెఫ్లు ఉన్నారో, ఎవరైతే ఒక ఆవేశంతో ఉన్నారో, అలాగే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, ఎవరికైతే పదవుల మీద ఆశ ఉందో వాళ్ళందరినీ కూడా ఉసిగొలపడానికి ఇదిగో ఇలాంటి ప్రేరేపిత శక్తులు స్క్రీన్ మీదకి వస్తాయి. స్క్రీన్ మీదకి వచ్చి జీవితాలను ఎలా నాశనం చేస్తాయి అని అనడానికి ఈ ప్రశ్న రావణ్ ఒక పెద్ద సాక్ష్యం. యూట్యూబ్లో ఒక యూట్యూబర్గా ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినటువంటి ప్రశ్న రావణ్ ప్రశ్నిస్తున్నా అంటూ కొన్ని ఎపిసోడ్స్ అనేకమైనటువంటి అంశాల మీద ఎటు చూసినా కూడా ఒక్కటి కూడా దాంట్లో దేశ జాతీయ భావం కానివ్వండి, దేశం మీద భక్తి కానివ్వండి, అలాగే సర్వమత సౌభాతృత్వం మీద కానివ్వండి ఒక్క ఎపిసోడ్ ఉంటే ఈరోజు ఇతనికి గతి పట్టేది కాదు. దేనికోసం అతన్ని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఈరోజు మీరు ఏ దారిలో నడుస్తున్నారో, మీరు నడుస్తూ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఎలాంటి ఆపదలోకి అనే కంటే కూడా అగాధాల్లోకి నెట్టేస్తున్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఈ ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? జనంలో నుంచి పుట్టుకొచ్చాడా? జనం సమస్యల కోసం ఏమన్నా పోరాటం చేసి ఆ పోరాటంలో నుంచి పుట్టినటువంటి నాయకుడా? అలా అయితే ఇతను ఏ సమస్యల మీద గ్రౌండ్ లెవెల్లో పేదల పట్ల నిలబడి పోరాడినటువంటి పోరాటాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ పేదవాడికి లబ్ధి చేకూరకపోతే, ప్రభుత్వ పథకాలు అందకపోతే ఇతగాడు ఫైట్ చేశాడు. ఏ స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నటువంటి స్కూల్ ఫీజుల్ని అరికట్టాలని విద్యార్థుల కోసం ఫైట్ చేశాడు. అలాగే ఏ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఏ కళాశాలలోనైనా ఏ స్కూల్ దగ్గరైనా ఇతగాడు కానీ ఈ అమ్మ కానీ ఎక్కడైనా మనకి కనిపించారా? అలాగే గ్రౌండ్ లెవెల్లో పేదవాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు, అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి కళ్ళల్లో పంట కళ్ళల్లోనే ఉంది. అక్కడ ఆ పంటకి రేటు దొరక్క ప్రభుత్వం కొనుగోళ్లు చేయక ఈరోజు రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో, వాళ్ళ కష్టాలు ఎన్నున్నాయో కనీసం ఒక్క రోజైనా ఆ కళ్ళంలోకి వెళ్ళి, ఆ పంట యొక్క కళ్ళంలోకి వెళ్ళి మాట్లాడారా వీళ్ళిద్దరు ఎవరైనా? ఎక్కడైనా మనం చూసామా? ఒక్క సమస్య మీద గ్రౌండ్ లెవెల్లో నిలబడి గొంతెత్తి మాట్లాడినటువంటి లీడర్లనా వీళ్ళని ఈరోజు మీరు ఫాలో అవుతున్నారు? ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకే నేను చెప్తున్నాను, వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం పుట్టినటువంటి విషపు పురుగులు వీళ్ళు. ఎందుకు అని మాట్లాడాలి అనంటే మై డియర్ ఫ్రెండ్స్, నిజం చెప్పాలి అనంటే పిఠాపురంలో ఒక కులవక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోకంగా కడుపు కులవక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ ఉంటాడు. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాలను
నోట్లు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనబడట్లేదే, వినపడట్లేదే. కదా మై డియర్ ఫ్రెండ్స్, దళిత క్రైస్తవ సభ, ఆ సభని పెట్టినటువంటి వ్యక్తి మిస్టర్ జడా శ్రావణ్ జడ్జి గారు. ఏ జడ్జి గారు? సస్పెండ్ అయినటువంటి జడ్జి గారు. ఆ జడ్జి గారు పెట్టినటువంటి ఆ సభలో ప్రశ్నారావణ్ అక్కడ అతిథిగా విచ్చేశారు. ఆ సభని మనం చూసుకొని ఉంటున్నట్టయితే మై డియర్ ఫ్రెండ్స్, దళిత క్రైస్తవ సభలో వెళ్ళినటువంటి జడా శ్రావణ్ గారు కూడా దళితుడు కాదు, ఆయనే ప్రకటించుకున్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. అలాగే మిస్టర్ జోసెఫ్ నిన్న తెలిసింది, కానీ అంతకుముందు జోసెఫ్ చాలా సందర్భాల్లో మీరు సోషల్ మీడియాలో చూస్తే ఎన్నో సందర్భాల్లో జోసెఫ్ ఏం మాట్లాడాడు? మాకమ్మ అంటే తనను తాను ఓసీగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ప్రొజెక్ట్ చేసుకొని రెండు కులాల మధ్య, అంటే కమ్మ అని తను ఒకటి ప్రొజెక్ట్ చేసుకొని కాపుల్ని తిట్టేటటువంటి పని పెట్టుకున్నటువంటి ఒకానొక పని లేనటువంటి పనికి మాలిన మనిషి అని మనం నిర్ద్వందంగా చెప్పుకోవచ్చు. నిర్ద్వందంగా చాలామంది మనోభావాలు దెబ్బతింటే ఆయింట్మెంట్ రాసుకుంటే చేయగలిగింది ఏమి లేదు. రెండో విషయము, అతను ఏం మాట్లాడాడు? ఇక్కడ పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్ల తిడుతూ నేను కమ్మ, ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ అతను ప్లే చేసినటువంటి స్ట్రాటజీ ఏంటండి? ఒక కమ్మకి ఒక కాపుకి మధ్య గొడవ పెట్టేటటువంటి పనిని ఇక్కడ ఈ యొక్క ఉద్యమకారుడు, మీరు మాట్లాడినటువంటి సోకాల్డ్ ప్రశ్నించే గొంతుక ఇక్కడ మాట్లాడినటువంటి ఎన్ని అబద్ధాలు, అలాగే చిమ్మినటువంటి విషము కూడా మనం చూడొచ్చు. ఇందాకే చూసాం ఎంత అసహ్యకరమైనటువంటి లాంగ్వేజ్ ఉంది అది. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు సభా మర్యాద అనేటటువంటిది ఒకటి ఉంటుంది అని ఆ వేదికనెక్కినటువంటి ఒక అతిథికి, ఒక పెద్ద మనిషికి తెలియకపోవడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసము? తెలియదా? లేకపోతే తెలియనట్టు నటించారా? లేకపోతే ఇదే సభా మర్యాదని తెలియజేయడానికి సిద్ధపడ్డారా? అక్కడ ఆ సభలో, ఆ దళిత క్రైస్తవ సభలో జరిగినటువంటి ఆ సమావేశాల్లో పెద్దలు కూడా ఉన్నారు. అక్కడ నిజంగా దళితుల హక్కుల కోసం పోరాడేటటువంటి పెద్దలున్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళని కూడా వీళ్ళు కనీసం వాళ్ళ భావాల్ని వ్యక్తం చేయకుండా మిస్టర్ జడా శ్రవణ్ కుమార్ వాళ్ళని పక్కకి తోసేసి అతగాడు ఇతగాడు వీళ్ళిద్దరూ కలిసి బూతులు తిట్టడం కోసమే, ప్రభుత్వం మీద విషం చిమ్మడం కోసమే. జడా శ్రవణ్ కుమార్ గారి టార్గెట్ ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. తర్వాత ఈయన ప్రశ్నారావణ్ టార్గెట్ ఎవరు? పవన్ కళ్యాణ్. అసలు వీళ్ళిద్దరి టార్గెట్ ఏంటి అంటే ఉన్నటువంటి ప్రభుత్వంలో అలజడి సృష్టించటం, అల్లర్లు లేపటం, కుల వర్గ విభేదాలు క్రియేట్ చేయడం, జనాలు తన్నుకు చచ్చేటట్టు చేసి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం అనేటటువంటిది దాంట్లో ఉన్నటువంటి పథకము అనేటటువంటిది. జడా శ్రావణ్ మాట్లాడినటువంటి ఆడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. అవన్నీ మళ్ళీ నేను ఇక్కడ వేసి చూపించడం అనేటటువంటిది ఇదిగో ఇందాక నేను చేసిన ఫైట్ లాగే ఉంటుంది అది. కాబట్టి విషయం మాట్లాడాలి ఇక్కడ. అది అయిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు అతగాడు దాని మీద స్టేజ్ మీద నిలబడి ఎలాంటి మాటలు మాట్లాడాడండి. ఒక డిప్యూటీ సీఎంని పట్టుకొని, ఒక డిప్యూటీ సీఎం ఎవరండి? డిప్యూటీ సీఎం రాజ్యాంగబద్ధమైనటువంటి స్థాయిలో పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. అండర్లైన్ దిస్ పాయింట్. ప్రజలు ఓటు వేసి గెలిపించినటువంటి ఆ వ్యక్తిని నువ్వు విమర్శించాలి అనుకుంటే వ్యక్తిగతంగా విమర్శించటం కాదు, వ్యవస్థాగతంగా నువ్వు పోరాడితే మిస్టర్ ప్రశ్నారావణ్ అండ్ మిస్టర్ జడా శ్రవణ్ కుమార్ మీ అందరి వెనక కూడా మా గొంతుకలు కూడా కలిసి ఉండేవి. కానీ మీ ఎజెండా ఏంటంటే ఒకరికి డిప్యూటీ సీఎం అవ్వాలి, వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ప్రభుత్వంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, రాయలసీమలో బంగారు గనులు పడినాయి, ఈ యొక్క
అభివృద్ధిని మనం జనం మాట్లాడుకోకుండా చెయ్యాలి. అసలు ఆంధ్రాలో ఏమీ లేదు, బూడిద తప్ప అనేటటువంటి ఒకటి క్రియేట్ చెయ్యాలి అనేటటువంటి దాంతో ఆంధ్రాలో జరిగినటువంటి అభివృద్ధి కనపడదు. సరే, అభివృద్ధి మీ కళ్ళకి కనపడదు, గట్టిగా గంతలు కట్టుకున్నారు. జనాలకి గంతలు కట్టేటటువంటి ప్రయత్నంలో బురద జల్లడంలో కులమతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, కులము మధ్య, మతం మధ్య ఇతగాడే నిలబడ్డాడు. 2 కులాలు 2 మతాల మధ్య విపరీతమైనటువంటి వైరుధ్యాన్ని క్రియేట్ చేసి ఎంత భయంకరమైనటువంటి విషం చిమ్మాడు అనడానికి ఎన్ని వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయో తెలుసా మీకు? అలాగే మన అన్నగారికి వచ్చినటువంటి సపోర్టు మిస్టర్ ఏదో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే ఈగోరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అసోసినేషన్. ఆల్రెడీ జనసైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటకి ముగింపు ప్రజలు ఇస్తారు, చేస్తారు. ఏమో ఆట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మొదలుపెట్టింది ఎవరు? ప్రకాష్ రాజ్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గురించి ఏవైతే ఉన్నాయో, అమిత్ షాకి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని అతను నిర్ద్వందంగా వెనక్కి తీసుకున్నటువంటి వీడియోలు, సాక్ష్యాలు నీకు నెట్టింట్లో లేవా? ఆ తర్వాత వెంటనే అతను ఎప్పుడైతే క్షమాపణ చెప్పి నేను వాపస్ తీసుకుంటున్నానో, నేను ఏదైతే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పట్ల కానీ తర్వాత అక్కడ అతనికి జరిగినటువంటి అమిత్ షాకి వాళ్ళకి జరిగినటువంటి ఆ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను వీడియోలో మీడియా మాధ్యమంగా నేను చెప్పడం అనేటటువంటిది నాది పొరపాటే. నేను దీన్ని ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరో నన్ను ఒక రిక్వెస్ట్ చేయడం వల్ల నేను వెనక్కి తీసుకుంటున్నాను అని బేషరతుగా వెనక్కి తీసుకున్నటువంటి ఆ వ్యక్తిని ఉన్న పలంగా రాత్రికి రాత్రే మార్చేసి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మొదలుపెట్టింది ఎవరు? ప్రకాష్ రాజ్. ఆ రోజు జనాలకు అర్థం కాలేదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎందుకు ఒక్కసారే మాట మార్చాడు అనడానికి. జనానికి అర్థం కాక జుట్టు పీక్కున్నారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా పాపము, నిజంగా చెప్తున్నాను కదా, ఆట బొమ్మ, తోలు బొమ్మలాగా జనం ముందు నిలబెట్టినటువంటి ఘనత మిస్టర్ ప్రకాష్ రాజ్ నీదే. ఒక ప్రొఫెసర్గా మేమందరం గౌరవిస్తాం, ఒక సీనియర్ అనలిస్టుగా మేమందరం గౌరవిస్తాం. అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చినటువంటి ఘనత ఎవడిది? నీది కాదా? ఇంకా ఎంతమందిని దిగజారుస్తావు? ఇంకా ఎంతమందిని ఏం చేస్తావు? ఒక సిండికేట్ని తయారు చేసావు నువ్వు. ఇక్కడ ఒక 30 మందితో కలిపి ఒక సిండికేట్ని తయారు చేసి ఆ సిండికేట్ తోటి మతాలు, కులాలు విభజన చేసుకుంటూ విషం చిమ్ముతూ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రజల మధ్య సఖ్యత లేకుండా చేసేటటువంటి ప్రోగ్రామ్ని నువ్వు స్టార్ట్ చేసావనేది వాస్తవం కాదా మిస్టర్ ప్రకాష్ రాజ్? ఎక్కడ నుంచి నీ ప్రయాణం మొదలైందో, నువ్వు ధర్మస్థలం నుంచి నీ టార్గెట్ ఏంటో
ఎక్కడ నుంచి మొదలుపెట్టి, బెంగళూరు నుంచి మొదలుపెట్టి, కర్ణాటక ధర్మస్థలం నుంచి మొదలుపెట్టినటువంటి నీ యొక్క అసాంఘిక చర్యలు తెలుగు రాష్ట్రాలకి పాకాయి. నీ యొక్క ఘన చరిత్రని, నీ యొక్క నీచ చరిత్రని ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఖచ్చితంగా జనాల ముందు పడతా. ధర్మస్థలంలో నువ్వు ఆడిన నాటకం, నువ్వు దించిన పాత్రలు, నువ్వు రాసినటువంటి స్క్రీన్ ప్లే, ఎంతమంది దాంట్లో పాత్రధారులు ఉన్నారో, ఎవడు సూత్రధారో, ఆ సూత్రధారిని చట్టం ముందు నిలబెట్టింది ఎవరో, అలాగే చట్టం ముందు నిలబెట్టడానికి నీ కాళ్ళు చేతులు ఎలా వణికాయో కూడా చాలా వాస్తవాలు. ఎన్ని వందల కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావో వెరీ సూన్ నెక్స్ట్ ఎపిసోడ్ నీదే మిస్టర్ ప్రకాష్ రాజ్. దేశాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చినటువంటి చీడ పురుగుని ఎలా నలిపేయాలో ఈ దేశ ప్రజలకి బాగా తెలుసు. ఎంత విషం చిమ్మడానికి నువ్వు ఎన్ని విషపు పురుగుల్ని తయారు చేశావో దానికి కోటి రెట్లు ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో, భారతీయుల్లో ఖచ్చితంగా ఉంది. నాకు అర్థం కాక అడుగుతాను, మిస్టర్ ప్రకాష్ రాజ్, సిగ్గు శరము ఉందా నీకేమైనా? ఎందుకు అనంటే భారతదేశపు పటంలో కమ్యూనిజం అనేది ఏడుందయా? నిన్నగాక మొన్న ఉన్న కేరళలో కూడా తరిమి కొట్టిర్రు కదా బీజేపీ. ఇంకెక్కడ సచ్చినామని చెప్పి ఏం చేద్దామని చెప్పి నువ్వు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చావు. నీకు బొంద పెట్టేది ఇక్కడే, నీకు సమాధి కట్టేది కూడా తెలుగు రాష్ట్రాలే. నీ యొక్క కుహనా మేధావితనానికి, నువ్వు వేసేటటువంటి కుట్రలకి, కుతంత్రాలకి సమాధి తెలుగు రాష్ట్రాల్లోనే కట్టడం జరుగుతుంది. అది నువ్వు చూస్తావు, ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి జనం కూడా అతి తొందరలో చూస్తారు. ఇకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఈ దరిద్రాన్ని మనం ఎంతసేపు చూస్తాంలే కానీ మన ప్రశ్న రావణ్ గారి విషయానికి వద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, దళిత క్రైస్తవ మహాసభకి వెళ్ళాడు. వెళ్ళే ముందే విందు, మందు కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగాయి. ఆ విందు చేసినటువంటి ఆనందంలో, మందు కొట్టినటువంటి నిషాలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ అచేతన స్థితిలో, ఏ చేతన స్థితిలో, అచేతన స్థితిలో అంటే తనను తాను కోల్పోయినటువంటి స్థితిలో కొంతమంది మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రశ్నారావణ్ణి ఏం చేశాయ్యా అంటే UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అతన్ని భయంకరమైనటువంటి శిక్ష పడేటటువంటి దిశగా తోసినటువంటి క్షణాలు. దళిత క్రైస్తవ మహాసభ ఎందుకు పెట్టారు? ఆ వేదిక ఎందుకుంది? దళిత క్రైస్తవుల యొక్క హక్కుల కోసం, పోరాటం కోసం. దానిలో ఈలలు వేసి, చప్పట్లు చెరిసి అరిచేటటువంటి ఆ యొక్క ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి అభిమానుల్ని ప్రశ్నిస్తున్నాను. అక్కడ ఏవైనా మీ బాగు కోసం ఎవరైనా మాట్లాడారా? పిచ్చి కూతలు, కారు కూతలకి ఈలలేసి, చప్పట్లు కొట్టి, గోల చేసి ఈరోజు మీరేం చేశారు? మీ నాయకుడు అనేటటువంటి మీ ప్రశ్న రావణ్ లోపలికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా మీకు? రాజ్యాంగంలో ఉన్నటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రసంగం చేసినందుకు, ఆ ప్రసంగానికి మీరు చప్పట్లు కొట్టినందుకు, ఆ చప్పట్లను చూసి అతను ఇంకా రెచ్చిపోయి, ఇంకా చప్పట్ల కోసం, ఇంకా విజిల్స్ కోసం, ఇంకా శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కోసమో ఆయన రిలీజ్ చేసినటువంటి వర్డ్స్ చెప్పి తెచ్చినటువంటి తంట ఇది. ఇక్కడ ఈ నేపథ్యంలో జనాలకి బాధ అనిపించింది, అభిమానులకి బాధ అనిపించింది. ఇతని మీద కేసులు పెట్టారు, డిప్యూటీ సీఎం మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, అనుచిత వ్యాఖ్యలు, దయచేసి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని. వెంటనే ఫస్ట్ పెట్టినటువంటి కేసు పిఠాపురం నుంచి తీసుకొని వచ్చారు.
పిఠాపురంకి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందనేటటువంటిది చూసాం. వెంటనే జైలుకి వెళ్ళారు, వెంటనే బెయిల్కి వెళ్ళారు. బెయిల్కి అప్లై చేయగానే బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే జబ్బలు జరుచుకున్నారు. ఏంటి అని అంటే, చూసావా జడా శ్రవణ్ కుమార్ ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేశారు అని. ఇక్కడ కొన్ని విషయాల్లో తెర వెనుక కొన్ని జరుగుతాయి, కొన్ని విషయాల్లో 7 సంవత్సరాల కంటే కింద 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఏవైతే ఉంటాయో వాటికి వెంటనే బెయిల్ వస్తుంది. అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి చాలా ఓకే, చాలా ఆ విధంగా ఇతగాన్ని తీసుకొని వెళ్ళి పిఠాపురం నుంచి కాకినాడ నుంచి అనంతపురం నుంచి మళ్ళీ ఇంకొక చోటకి, అక్కడ మచిలీపట్నం నుంచి గన్నవరం తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పేటటువంటి క్షణంలో ఇక్కడ ఒకటి చెప్పాలి. ఈ అక్క వచ్చిందబ్బా, అసలమ్మ ఏమన్నా స్క్రీన్ మీద నారేషన్ చేసేసిందా. ఆపరేషన్ రావణ్, కోఆపరేషన్ తులసి చంద్. ఏ కోఆపరేషన్ చేసింది? లోపలికి నెట్టడానికి, చివరికి UAPA పెట్టి జీవితాంతం జైల్లో మగ్గడానికి ఆవిడ ఆపరేషన్ స్టార్ట్ చేసి కోఆపరేట్ చేసింది. ఎవరికంటే చట్టానికి. బాధ వండి వార్చింది, మసాలాలేసింది, సెంటిమెంట్ మసాలాలేసింది. పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని పవన్ కళ్యాణ్ని తిరిగి ప్రశ్నించడం పవన్ కళ్యాణ్ నుంచే నేర్చుకున్నాడు. బాగుంది, చాలా బాగుంది. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సేవలు ఎందుకు నేర్చుకోలేదు? పాయింట్ నెంబర్ 1. రెండోది, పవన్ కళ్యాణ్ నుంచి అన్నీ నేర్చుకున్నారు కదా, ఒక్క సినిమాలో, ఖుషీ లాంటి ఒక్క సినిమాలో నటించాల్సింది కదా, ఒక చిన్న బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సింది కదా, మరి దాని మీద ఎందుకు ప్రయత్నించలేదు? అలా ఎందుకు పోలేదు? అవ్వలేదు. తరువాత సొంతగా పార్టీ పెట్టినాడు ఆయన. పార్టీ పెట్టిన తరువాత మీలాగా జనాల్ని తిట్టి ఆయన పదవుల్లోకి రాలేదమ్మా. 15 సంవత్సరాలు జనం మధ్యనే ఉన్నాడు. కోటాను కోట్లు సంపాదించి పెట్టేటటువంటి సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత జనం మధ్య ఉన్నాడు. జనం మధ్య కూర్చొని జనం తెచ్చి ఇచ్చినటువంటి బాక్స్లో అన్నం తింటూ వాళ్ళ సమస్యల్ని పంచుకున్నటువంటి ప్రజానాయకుడుగా ఎదిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి మీరేం చేశారు? జనాన్ని రెచ్చగొట్టుకుంటూ తిట్లు, శాపనార్థాలు, ఇంకేవో. ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వాడు ఎప్పుడైనా మతాల మధ్య చిచ్చు పెట్టాడా? కులాల ప్రస్తావన ఏ రోజైనా తెచ్చాడా? నేను పలానా అని అన్నాడా? స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు కాపులంతా ఒకటయ్యి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చిన రోజును కూడా ఖండించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. నన్ను ఈ కాపులకి మాత్రమే నన్ను తీసుకొచ్చి అంటగట్టకండి, నేను ప్రజల మనిషిని, దయచేసి నన్ను ఒక వర్గానికో ఒక కులానికో ఒక దీనికో నన్ను అంటగట్టద్దు, నేను జనం మనిషిని, జనమందరూ నా వాళ్ళు, నేను అందరి వాణ్ణి అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి జన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. ఆ మాట నీ ప్రశ్న రావణ్లో ఏ రోజునైనా చూసినావా అక్క? మీ ముఠ అడుగుతుంది కదా, యాడ నుంచి వచ్చింది ప్రియా చౌదరి అని. వాళ్ళకి చెప్పు, ఆడి నుంచే వచ్చాను. అర్థమైందా? నువ్వు ఇప్పుడు వచ్చినవేమో, నేను జర్నలిజం మొదలుపెట్టినప్పుడు కనీసం నువ్వు జుట్టుకి రిబ్బన్లు వేసుకొని పిలకలు కట్టుకుంటూ ఉంటుంటావు. అర్థమైందా? వాడెవడో ఒకడు కూర్చాడు, ఫస్ట్ టైం కెమెరా ముందు నుంచోని ఫస్ట్ టైం మైక్ పట్టుకుందని. ఒరే సన్నాసి, నీలాగా మైక్ పట్టుకునే ఉద్యోగం నేను చేయాలా? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చేసిన. వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చి మైకులు పట్టుకోర్రా సన్నాసి, తెలుసుకో ఫస్ట్. ఓకే, తెలియకపోతే నాతో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగు, పంపిస్తా నీ దగ్గరికి.
మళ్ళీ వాళ్ళని చూస్తే లాగులో ఉచ్చబడుతుంది. మళ్ళా జాగ్రత్త. అరే వస్తా మీ దగ్గరకు కూడా వస్తా, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు, విషయం దగ్గరకు వస్తా. ఇంతకీ ప్రశ్నారావణ్ అనేటటువంటి వ్యక్తి ఇంత ఇదిగా సంచలనమైనటువంటి వ్యక్తిగా మారాడా, లేకపోతే సంచలనం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ అందరూ మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అనంటే, స్టార్టింగ్లో నేను మాట్లాడినప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అనంటే నేను ఒకటే మాట మాట్లాడాను. కనీసం చట్టం ఇప్పుడైనా సరే భాషా స్వేచ్ఛ ఏంటో, బూతుల స్వేచ్ఛ ఏంటో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏంటో ఈ మూడిటికి తేడా తెలుసుకుంటుంది. దయచేసి ఈ తేడా తెలియజేయాల్సినటువంటి అవసరము సీనియర్స్ అయిన మన దగ్గర ఉందని మాట్లాడితే నాతో చాలామంది ఏమన్నారో తెలుసా? ఊరుకోండి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు, ఈరోజు ప్రశ్నారావణ్ హీరో అయిపోయాడు, రేపొద్దున ఎమ్మెల్యే అయిపోతాడు, రేపొద్దున ఎంపీ అయిపోతాడు అని అంటే నవ్వుకున్నాను నేను. అంటే వ్యవస్థని ఎంత నీచంగా, ఎంత దరిద్రంగా దిగజార్చేసినటువంటి ముఠా ఈరోజు ఒక ప్రజానాయకుడు అంటే బూతులు తిట్టేవాడా? ఒక ఎమ్మెల్యే అయిపోవాలి అనంటే స్క్రీన్ మీద నిలబడి చాలా మందిని చూస్తున్నాను, నా బొమ్మ పెట్టుకుంటే నేనేంటో తెలియదు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, నేను ఎలాంటి దాన్నో తెలియదు, ఏమీ తెలియదు, నేను ఏం చేసి వచ్చానో తెలియదు, ఎన్ని పదవుల్లో ఉండొచ్చానో కూడా తెలియదు, నా బొమ్మ పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇంతింతయి మాట్లాడతాయి, ఇంతింతోడు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడి పట్టుకొని వీళ్ళందరూ కలిసి ఈరోజు జర్నలిజం అంటే ఏ స్థితికి దిగజార్చినారంటే, ఒక మనిషిని, ఒక పాపులర్ అయినటువంటి మనిషిని పట్టుకొని విమర్శించేస్తే, తిట్టేస్తే, మతం అంట కట్టేస్తే, కులం అంట కట్టేస్తే, నానా బూతులు మాట్లాడితే, బూత్ థంబ్నెయిల్స్ పెట్టేస్తే మనం జర్నలిస్టులు, ఎవడకాడు ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంట. ఈ అప్పే మొదలెట్టింది ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఐఎమ్ ద షో అండ్ షో, ఐఎమ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఫస్ట్ టైం నేను వినడం. జర్నలిస్ట్కి ఇండిపెండెంట్ గ్రూప్ ఏంటి, లేకపోతే సెలెక్టివ్ ఏంటి? సెలెక్టివ్, ఇది వాస్తవం. జర్నలిస్ట్ ఈజ్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అనే పదమే ఇండిపెండెంట్ అండి. ఒక వ్యవస్థలో చేసినప్పుడు ఆ వ్యవస్థ పేరు చెప్తాం తప్ప, ఏ వ్యవస్థ నుంచి మాట్లాడుతున్నామో, ఏ సంస్థలో పనిచేస్తున్నామో సంస్థను రిప్రజెంట్ చేస్తాం తప్ప, జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే. ఇలాంటి కొత్త పదాలు పుట్టించి ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిస్టులందరికీ ఒక సొసైటీ, ఒక యూనియన్ పెట్టేసి, గుప్పెడు మంది లేరు దాంట్లో, కొత్త కొత్త పేర్లు, ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్టులు అంట. ఇది ఎక్కడి పేర్లండి? ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్ట్ అంటేనే వాళ్ళ సామాజికవేత్తలండి. ఎక్కడ ఈ సమాజంలో రుగ్మత ఉందో అక్కడికి వెళ్ళి గళమెత్తి మాట్లాడతారు, అక్కడ సమాజానికి సంబంధించి బాధితులు ఎవరున్నారో వాళ్ళ తరపున నిలబడతారు, వాళ్ళ యొక్క స్వరం వినిపిస్తారు, కొట్లాడతారు, వాళ్ళకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తారు, వీలైతే న్యాయం చేస్తారు, న్యాయం చెయ్యడానికి కృషి చేస్తారు. సోషల్ యాక్టివిస్ట్, ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ యూట్యూబర్, ఇండిపెండెంట్ ఇంకేం, ఈ వద్దులే, ఇంకా నా నోటికి చాలా వస్తాయి, కానీ భాష అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, భాష, ప్రశ్నారావణ్ అనేటటువంటి వాడు చాలా పాపులర్ అయిపోయాడు మేడం. అసలు అనవసరంగా ప్రభుత్వం అరెస్ట్ చేసింది మేడం, అరెస్ట్ చేసి వాడిని హీరోని చేసింది మేడం అని. హీరో అంటే గుర్తొచ్చింది పాపం మా నాడికి. ఇందాక ఒక ఇదేసా, ఒక్క నిమిషం ఉండండి, వాడిది ఒక ఫోటో చూపిస్తానబ్బా మీకు. పిచ్చోడు, నిజంగానే పిచ్చోడు, ఈయన చూస్తే జాలెత్తుంది. ఇదిగో చూడండి, హీరోని చేశారండి అని. ఇది ఎప్పుడు ఫోటో అంటే జస్ట్ రీసెంట్గా నైట్ తీసినటువంటి ఫోటో. వాడి మీద యూఏపీఏ చట్టం, యాక్ట్ పెట్టారన్న సంగతి కూడా వాడికి తెలియదు, అదేంటో తెలియదు, అది ఎంత భయంకరమైనదో కూడా తెలియదు. అంటే రాజ్యాంగం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ రాజ్యాంగంలో ఎలాంటి యాక్ట్లు ఉన్నాయో తెలియదు, ఆ యాక్ట్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో తెలియదు, ఎందుకంటే ఆ యాక్ట్ వల్ల వీళ్ళకి పడే శిక్షలు తెలియదు. వీడు చూడు పిచ్చోళ్ళకెట, నిజంగా పిచ్చివాడండి వాడు, జాలేస్తుంది వాడిని చూస్తుంటే. ఐ పిటి యూ జోసఫ్. వాడు ఇలా పెట్టి లాల్ సలాం చూపిస్తున్నాడు.
వాడు ఎక్కడ పోతున్నాడు, వాడికి ఏమైనా అర్థమవుతుందా? ఈ యాక్ట్లో, ఈ కేసుల్లో వాడికి బెయిల్ రావాలి అంటే ఇది అతని మీద పెట్టినటువంటి సెక్షన్స్ అండి. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం అందరూ చదివే ఉంటారు, మళ్ళీ నేను అదంతా చదవడం ఎందుకు, కానీ ఇతని మీద పెట్టినటువంటి క్రైమ్ నంబర్ ఇది. తర్వాత 148, 152, 192, 197, 1 క్లాస్ 1, క్లాస్ D 353, క్లాస్ 1 B BNS సెక్షన్స్ ప్రకారం పెట్టిన వాటన్నిటిలో అతగాడికి బెయిల్ వస్తుంది. బెయిలబుల్ సెషన్స్, దాంట్లో డౌటే లేదు. BNS యాక్ట్స్ కింద పెట్టినటువంటి వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. బెయిల్ రానటువంటి పరిస్థితి ఏది అనంటే 39 ఆఫ్ UAPA 1967 దీంట్లో UAPA యాక్ట్స్ ప్రకారము 13, 39 ఈ రెండిటి ప్రకారము మోర్ దెన్ 7 years ఒకటి, 10 సంవత్సరాలు ఒకటి పడుతుంది. సరే, ఇది వాదనల తర్వాత అవుతుందా లేదా తర్వాత పక్కన పెడదాం. అసలు విషయం ఏంటంటే దీంట్లో బెయిల్ రావాలి అనంటే 175 days వరకు కూడా అసలు కోర్టు బెయిల్ అనేటటువంటిది ఇవ్వడం జరగదు. అంటే ఎన్ని నెలలు మై డియర్ ఫ్రెండ్స్? దగ్గర ఎన్ని నెలలు? ఇవి ఒక 3 నెలలు, అవి ఒక 3 నెలలు, 6 నెలల వరకు బెయిల్ గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. 6 నెలల తరువాత ఇతగాడికి బెయిల్కి మళ్ళీ వాదనలు వినిపించాల్సిందే. ఈలోపు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్తారు, ఎన్నిసార్లు ఎవరు తిరుగుతారు, ఎన్నిసార్లు అతనికి బెయిల్ తీసుకొస్తారు, ప్రకాష్ రాజు వెనక నుంచి మూటలు పెట్టి లాయర్లను పెట్టి ఖచ్చితంగా ఇతన్ని బయటికి తీసుకొస్తాడు అని మీరు అనుకుంటే రావణ్ యొక్క ఫ్యాన్స్కి, ప్రకాష్ రాజ్ యొక్క ఫ్యాన్స్కి, అక్కడ కూర్చుని చప్పట్లు కొట్టిన ఇంకొకళ్ళ ఫ్యాన్స్లకు కూడా నేను చెప్తున్నాను, ముందు ఈ యాక్ట్ ఎంత భయంకరమైనదో ఒక్కసారి తెలుసుకోండి. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఇందాక మన ప్రకాశం మాట్లాడింది చూసినాం కదా, దొంగ కేసులు పెడతారా, ఎలా పెడతారు, ఏంటది ఏఐ తోటి జనరేట్ చేసి వీడియోస్, అతని పర్సనల్ ఫోన్ వచ్చేసింది కదా, మీరు ఆడుకుంటారా అని పైకి మాట్లాడుతున్నారు చూసారా. ఆ లోపల ప్రకాష్ రాజుకి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 70, 80 కాదు, 170 సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 170 సార్లు ప్రకాశం గుండె కొట్టుకుంటా ఉంది. ఎందుకు అనంటే మెయిన్ ఊరికినే ప్రభుత్వం అతగాడి మీద కేసులు ఫైల్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు గన్నవరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి UAPAకి వెళ్ళలేదు. అతను ఇచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత అతను ఏం మాట్లాడాడు అనంటే, ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా నక్సలిజం వైపుకు మరలండి, వాళ్ళందరూ దేశభక్తులు, వాళ్ళందరూ కూడా ఏ స్వార్థం లేకుండా కూడా జనాలను చంపుతున్నారు, జనం ఈ విధంగా బ్రతకడం అనేటటువంటిది కరెక్టు అని చెప్పి మాట్లాడి ఉగ్రవాదం వైపు యువతని మళ్ళమని ఒక పిలుపునిచ్చినటువంటి గొప్ప దిక్కుమాలిన యూట్యూబర్ ఎవడైనా ఉన్నాడంటే ప్రశ్నారావణ్. ఇక్కడే నేను మాట్లాడుతున్నాను, భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, బూతు వ్యక్తీకరణ స్వేచ్ఛ. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాష కంట్రోల్లో ఉంటుంది, బూతులు అనేటటువంటివి ఉండవు. కానీ మన ప్రశ్నారావణ్ చేసినటువంటి జోసెఫ్ అలియాస్ రావణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడైనా భావాన్ని ఏ రూపంలోకి వ్యక్తీకరించాడు? స్వేచ్ఛగా బూతులు తిడుతూ, స్వేచ్ఛగా భాషను మాట్లాడుతూ, స్త్రీలని కూడా చూడకుండా. ఈ అప్ప మాట్లాడింది కదా, ఏ అప్ప దా కదా, ఈ అప్ప మాట్లాడింది కదా, ఫెమినిస్ట్ స్త్రీల కోసం మాట్లాడారు. స్త్రీల కోసం ఏం చేశాడో వీడియోలు వచ్చినాయి అక్కయ్య. దాని గురించి కూడా రావణ్, ఆపరేషన్ రావణ్ పార్ట్ 1, 2, 3, 4 కొట్టు, బెయిల్ వచ్చేదాకా కొట్టు. కొట్టకపోతే జనం నిన్నేం కొడతారో చూద్దు కానీ కొట్టు. స్త్రీల కోసం మాట్లాడిండు, ఫెమినిస్ట్, హీజ్ ఎ ఫెమినిస్ట్. ఫెమినిజం ముసుగులో,
ఫెమినిజం ముసుగులో అసలు ఫెమినిజం అంటే విచ్చలవిడితనం అని అర్థం మార్చినటువంటి దౌర్భాగ్యము ఇదిగో ఇలాంటి జాతికే ఉంది. ఆ దాంట్లోకి ఎంతమంది స్త్రీలను తీసుకొచ్చి నాశనం చేశారో ఎవరికైనా తెలుసా మీకు? విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించి దానికి ఫెమినిజం అని పేరు పెట్టారు. ఫెమినిజం అంటే ఏంటో తెలుసా? బంధనాలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛకి, తన భావాల్ని వ్యక్తం చేసుకుంటానికి, తన జీవితాన్ని ధర్మబద్ధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అడ్డంకులు ఏవైతే ఉంటాయో ఆ అడ్డంకుల్ని దాటుకొని ముందుకు వెళ్ళడాన్ని ఫెమినిజం అంటారు. రాణి రుద్రమదేవి ఈజ్ ఎ ఫెమినిస్ట్. మాట్లాడదాం. ఇలాంటి ఎంతోమంది వీరనారీమణులు, ఝాన్సీ లక్ష్మీబాయి ఈజ్ ఎ ఫెమినిస్ట్. మాట్లాడదాం. ప్రియా చౌదరి ఈజ్ ఎ ఫెమినిస్ట్. మాట్లాడదాం. ఇంకా ఎంతోమంది మహిళలు ఇంట్లో ఉండి మహారాణుల్లాగా వాళ్ళ ఇష్టంతో సంసారాన్ని చక్కదిద్దుకొని స్వేచ్ఛా స్వాతంత్రాలతో అద్భుతంగా జీవితాన్ని, కుటుంబాన్ని లీడ్ చేసేటటువంటి ఫెమినిస్టులు, అసలు సిసలైన ఫెమినిస్టులు గృహిణుల్లో ఉన్నారు. మాట్లాడదాం. ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి అతగాడిని రెచ్చగొట్టి హిందుత్వం మీద, హిందువుల మీద, దేవుళ్ళ మీద, దేవతల మీద ఇష్టం వచ్చినటువంటి ప్రేలాపనలు చెయ్యడానికి వాడిని ఒక మౌత్ పీస్గా మార్చుకున్న రాక్షసులు వీళ్ళు. రాక్షసులు. సమాజాన్ని, యువతని భ్రష్టు పట్టించి అరే ఈరోజు కుల వృత్తులకి దూరం చేసి పారేశారు యువతని. వాళ్ళు ఏ పని చేయాలో అర్థం కాక ఈ సోషల్ మీడియా పట్టుకున్న యాలాడుతూ ఇదే నిజం అనుకుని, ఇదే హీరోయిజం అనుకొని అటు తల్లిదండ్రుల్ని ఇటు సమాజాన్ని కూడా ఎలా గౌరవించాలో తెలియక భ్రష్టు పట్టిపోయి చివరికి ప్రశ్నారావణులాగా ప్రశ్నగా మిగిలిపోతున్నారు. యుఏపిఏ యాక్టు దొంగగా ఎవరు పెట్టారు అక్కడ. ఈరోజు ప్రభుత్వము ఆ యాక్ట్ పెట్టిందంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఎందుకు పెట్టింది? అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏం చేశాడు అతను? తీస్తే అతగాడి సెల్ ఫోన్ ఉంది చూసావా, ఆ సెల్ ఫోన్లో అన్నీ దొరికాయి. అన్నీ ఏం కావాలో ఆ సెక్షన్ పెట్టడానికి సంపూర్ణమైనటువంటి సమాచారము, ఆధారాలు ఏం కావాలో అవన్నీ దాంట్లో దొరికిన తర్వాతనే ఆ పోలీసులు అతగాన్ని అక్కడ తిప్పారు అని మాట్లాడుతున్నారు. తిప్పలేదండి. ప్రజాస్వామికంగానే అరెస్ట్ చేశారు, ప్రజాస్వామికంగానే బెయిల్ వచ్చిన తర్వాత వదిలేశారు, ప్రజాస్వామికంగానే జనం కేసులు పెడితే జనాల యొక్క అభ్యర్థన మేరకు అరెస్ట్ చేశారు. ఆ అభ్యర్థన కూడా వాస్తవాలతో సహా ప్రూవ్ చేశారు కాబట్టి జనం అరెస్ట్ చేశారు. అంతేగాని ఊరికినే తీసుకొని వెళ్ళి పని పాట ఏం లేదా, ఈ పిచ్చోడు మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే ఇక్కడ కూర్చొని ఒకసారి నిజంగా ఈ వీడియో చూస్తే జాలేసిందప్ప. ఇక్కడ చూడండి, అగో ఇలా వంచి ఇలా సంకన పెట్టుకొని వాడిని దాచి పట్టుకొని పోతున్నారు. అదే యూట్యూబ్లో ఎన్ని యాంగిల్స్లో చూసాం మనం షార్ట్స్. ప్రశ్నించేవాడు పులైతే అనగానే ఒక టాప్ యాంగిల్ షాట్, క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అనగానే ఒక వైడ్ యాంగిల్ షాట్. ఆ వేటగాడే పోటుగాడు, ఆ పోటుగాడే కటకటాలు పాలయ్యాడు. దీన్ని పట్టుకొని, ఈ ఇష్యూని పట్టుకొని మళ్ళీ ఈ పిచ్చోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని అంటే, నేను 4 రోజుల నుంచి భోజనం చేయట్లేదండి, నేను నిరాహార దీక్ష చేస్తున్నా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్టుకోలేదు, ఎట్లా ఉన్నాను అనంటే నేను గనక తలుచుకుంటే ఈ వ్యవస్థను మార్చేస్తా, చచ్చిపోతాను ఇక్కడే. చూడండి పాపం పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. 500 మంది పోలీసులు నా కోసం ఎందుకండి అన్నారు. అరే పిచ్చోడా, నీ కోసం కాదరా, దాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారు. అంటే ఏ ఒక్కడికైనా ఇంత హామ్ కూడా ఆ పోలీస్ కస్టడీలో కాదు, సమాజంలో ఉన్న కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసులది. ఒరే సన్నాసి, ఇన్ని మాటలు సనాతన ధర్మం గురించి మాట్లాడావు, శ్రీరాముడి గురించి మాట్లాడావు, స్త్రీల గురించి మాట్లాడావు, చివరికి దేశాన్ని కాపాడేటటువంటి సైనికుల గురించి కూడా మాట్లాడావు.
చివరికి దేశద్రోహుల్ని తయారు చేయడానికి పూనుకున్నావు చూసావా? అలాంటి నిన్ను కూడా ఆ సోకాళ్ళు జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకి చిక్కితే నుజ్జైపోతావని చెప్పి నువ్వు ఎలాంటి వాడు అనేది నేను చెప్పను, ఎలాంటి వాడు అనేది నీ వీడియోలో చెప్తున్నాయి, జనం చెప్తున్నారు. ఈరోజు జనంలో ఎంత వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత చూపిస్తుంది. అలాంటి నిన్ను కూడా ఎంత పగడ్బందీగా ప్రొటెక్ట్ చేసి నీ ప్రాణం కాపాడాలి అని పోలీసులు ప్రయత్నించారు. అంతేగాని 500 మంది నా కోసమా? భయపడిందా ప్రభుత్వం కాదురా నాయన, నిన్ను చంపుతారని భయపడ్డారా బాబు? నీకు భయపడాలా? నీకు భయపడేవాడైతే అది వేరే విధంగా ఉంటుంది. ఎవడికి వాడు 4 ముక్కలు 4 డైలాగులు వచ్చినటువంటి వాడు, తిట్లు వచ్చినటువంటి వాడే భయపెట్టేశానని నువ్వు మాట్లాడితే 15 సంవత్సరాలు జన జీవితంలో కలిపి ఒక్క సభ పెట్టాడు అనంటే లక్షల మంది పరిగెత్తుకుని వచ్చేటటువంటి మరి ఆ జన సేనాని మరి ఎంత గొప్పవాడు. పైగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడావు, ఎంత నీచంగా అవహేళన చేశావు. నువ్వు చేసింది పవన్ కళ్యాణ్ని కాదు మిస్టర్ రావణ్. అంటే ఇప్పుడు రావణ్ వినడానికి లేడు కాబట్టి రావణ్కి సంబంధించినటువంటి ఆ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ బంధుమిత్రులకు చెప్తున్నానబ్బా, ఈ షోకి కసి రాదు. ఏంటో మా ముఖాలు చూస్తే ఆ అమ్మ కొత్తది చూసావు ఎలపురం, ఈ అమ్మని చూస్తే మాకు లెగుస్తుంది, అమ్మోరు వస్తుంది, ఇంకా వస్తాయి. అండ్ వన్ మోర్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రశ్న రావణ్, ఇక్కడ ఫోటో చాలా బాగుంది, బాగా ఏమని చెప్పాను మా పిల్లకాయలకి, ఓకేనా? పాపం అలసిపోయి ఉన్నాడు. ఏం మాట్లాడాడు బస్సులో? నన్ను చంపేస్తారా? చంపేస్తే ఒక్కసారే చంపేయండి. అరే ఏందిరా, నన్ను చూసి భయపడ్డారా అని అదే మీటింగ్లో అన్నావు, అదే వాయిస్లో అన్నావు, మళ్ళీ వెంటనే చంపేస్తే నన్ను ఒక్కసారే చంపేసేయండి అని మళ్ళీ ఇమ్మీడియట్గా మాట్లాడావు. ఎలా ఉందంటే ప్రశ్నించేవాడు పులి, క్వశ్చన్ చేసేవాడు వేటగాడు. ఈ స్క్రిప్ట్లు ఎవరు రాయిస్తున్నారు మీకు? చూసారా ఎంత దరిద్రమైన స్క్రిప్ట్లు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ బొందలో పెట్టారు? దయచేసి నమ్మద్దురా, ఇప్పటికైనా నమ్మద్దురా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను చంపేయండి ఒక్కసారి. 4 రోజుల నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా, అసలు 4 రోజుల నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు తెలుసా అన్న. అరే పిచ్చోడా, బాడీ 48 అవర్స్ అన్నము నీళ్లు ముట్టకపోతే 48 అవర్స్కే డీహైడ్రేట్ అవ్వడం మొదలెడుతుంది. అర్థమైందా? సైంటిఫికల్ రీజన్ చెప్తున్నా బిడ్డ. డీహైడ్రేట్ అయిపోయి నాలుక పిడచకట్టుకుపోయి బాడీ ఏమవుతుంది? 48 అవర్స్ ఫుడ్ తీసుకోకపోతే శరీరంలో ఉన్నటువంటి ఆమ్లాలు ఏవైతే రిలీజ్ అవుతాయో అది బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కొవ్వుని తీసుకొని తినడం మొదలు పెడుతుంది. ఆ కొవ్వుని తీసుకొని తినడం మొదలుపెట్టినప్పుడు బాడీ అంతా కూడా బాడీలో ఉన్నటువంటి వాటర్ అయిపోతుంది. పొడి పిండిలో కలపాలి అంటే వాటర్ తడి చెయ్యాలి అంటే ఎంత వాటర్ కలపాలో అలాగే బాడీలో ఉన్న వాటర్ని ఆ కొవ్వు తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు బాడీ డీహైడ్రేషన్ అవ్వడం మొదలు పెడుతుంది. 4వ రోజుకి బీపీ డౌన్ అయిపోతుంది, సుక్కలు కనపడతాయి, నీకు నించునే అవకాశం ఉండదు, సచ్చూరుకుంటావు. కానీ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చేసావు. 4 రోజుల నుంచి అరే అన్నం తింటలేదంటారా, నమ్ముతాము. మంచినీళ్ళు కూడా తాగట్లేదని చక్కగా నడుస్తున్నావు, చక్కగా పరుగులు పెడుతున్నావు, చక్కగా ఇట్టిట్టిట్టిట్లా అంటున్నాడు. 4 రోజుల నుంచి అన్న అంటే అన్నీ అబద్ధాలేనా? అన్నీ అబద్ధాలేనా? మాట్లాడే ప్రతిదీ అబద్ధమేనా? వాస్తవాలు మాట్లాడరా? చివరికి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా లోపల నుంచి నిజం రాదా? ఆత్మసాక్షి లేదా? అంటే వీళ్ళందరూ పూర్తిగా ఆత్మసాక్షిని చంపేసుకుని మరీ కూర్చున్నారండి, చంపేసుకుని కూర్చున్నారు. ఇకపోతే ఆయన అరెస్టు చేశారు. అరెస్టు చేయగానే ఇంకా అన్నీ మనకి మామూలే కదా. ఇతగాడు ఏం మాట్లాడాడు అనడానికి మనం కొన్ని ముచ్చటగా చూపిస్తానబ్బా. నాకు దేశం అంటే భక్తి లేదు,
మిస్టర్ ప్రకాశం, ఇతగాడు చెప్పాడు నీ శిష్యుడు, నాకు దేశం అంటే భక్తి లేదు, నేను సనాతన ధర్మాన్ని ఏమైనా అంటా. నీ శిష్యుడే చెప్పాడు, నాకు దేశం అంటే లేదు, ఇది కూడా అంతే. సరే, ఈ పాపం ఈ పిచ్చోడు గురించి మాట్లాడుకుందాం. పిచ్చోడు అంటే నేనేదో తిడుతున్నానని అనుకోకండి, నిజంగా బాధగానే మాట్లాడుతున్నాను నేను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ వైఫ్ ఏదో ఒక వీడియో పెట్టారు. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన తరువాత ఏదైతే అరెస్ట్ అయ్యారో అయిన తరువాత వెంటనే వాళ్ళ మిస్సెస్ అనుకుంటా ఈవిడ, అంటే మొన్నేదో ప్రశ్న క్వశ్చను వేటగాడు అని ఒక డైలాగ్ కొట్టో మ్యూజిక్ కొట్టేసరికి పాపం జనం అందరూ అనుకున్నారు, అది కాదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏవో వచ్చినాయి, అది కూడా బాధ అనిపించింది. సరే, భార్య, ఈవిడ భార్య, ఎందుకంటే ఆవిడ చెప్పారు దీంట్లో కాబట్టి ఆవిడ ఏదో పాపం నిజంగానే బాధ ఉంటుంది, నిజంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్ తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకంటే ఇంత హరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా, నేను మీకు ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టారు మమ్మల్ని అని మీరు మాట్లాడారు. ఎప్పుడైనా మీ వారు చేసే వీడియోలు చూసావా మమ్మీ నువ్వు? ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అన్నావు. ఒక భార్యగా నీ బాధని ఒక మహిళగా నేను అర్థం చేసుకుంటానమ్మా. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తల్లి, ఎప్పుడైనా నీ భర్త చేసినటువంటి వీడియోలు నువ్వు చూసావా? ఎంతమందినమ్మా ఆయన ఇబ్బంది పెట్టాడు? రాముడి గురించి మాట్లాడా, రామాయణం గురించే మాట్లాడా, ఎంత నీచమైనటువంటి పదజాలాన్ని వాడాడు. హిందువుల గురించి ఏంటది, లేకి నా కొడుకులు హిందువులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని మాట్లాడాడు. ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం అంటే ఎంత నీచమైనటువంటి పదం వాడి ప్రతి ఒక్క సనాతుడు గుండెల్ని ఎంత బాధ పెట్టాడు. రాముడు గురించి మాట్లాడి ఎంతమందిని ఏ విధమైనటువంటి క్షోభకి గురి చేశాడు. అలాగే దేశం గురించి మాట్లాడి దేశ సైనికుల గురించి మాట్లాడి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి మాటలు ఎన్ని మాట్లాడాడు. అది అంతా పక్కన పెడదామమ్మా. ఒక మహిళగా నీ బాధని మేమందరం అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా న్యాయం జరగాలి, కానీ మాకు కూడా న్యాయం జరగాలమ్మా, మాకు కూడా న్యాయం జరగాలి. నీ భర్త ఒక మహిళ గురించి ఎంత నీచమైన భాష మాట్లాడాడో తెలుసా? ఎందుకండి మా వారి మీద అన్ని కేసులు పెడుతున్నారని నువ్వు అమాయకంగా అడుగుతుంటే మీ వారు ఏం చేస్తారో నీకు తెలుసా లేదా? ఫస్ట్ ప్రశ్న. తెలిస్తే అతను ఇన్ని వీడియోలు చేస్తున్నా నువ్వెందుకు అడ్డు చెప్పలేదు? నీ భర్త తప్పు చేశాడు అనంటే అందులో భాగము నీకు కూడా ఉంది, ఖచ్చితంగా ఉందనే మాట్లాడతాను. ఒక మహిళ గురించి బజారు అని మాట్లాడి నీచంగా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు మీ ఆయన. మరి ఆ మహిళకి కుటుంబం లేదా అమ్మా? ఆ మహిళకి భర్త లేడా అమ్మా? ఆ మహిళకి ప్రపంచంలో సమాజంలో ఇజ్జత్ లేదా అమ్మా? ఎంతమంది ముందు ఆ మహిళ ఇజ్జత్తుని తీసి పడేసిన గుండె ఆ మహిళకి ఎంత క్షోభతో నిండిపోయి ఉంటుందో తెలుసా అమ్మా? మరి ఆ రోజైనా నువ్వు నీ భర్తకి చెప్పావా, ఏమండి నేను ఒక ఆడదాన్నే, నా మనసు ఎంత బాధపడుతుంది మిమ్మల్ని ఎవరైనా అంటే? అలాగే ఒక మహిళను అనకండి, ఆమె కూడా మహిళే, మీరు ఇలా మాట్లాడకూడదని ఏ రోజైనా నువ్వు చెప్పావా? చెబితే అతనికి పరిస్థితి వచ్చేది కాదు. అర్థమైందా? అతనికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ పరిస్థితి ఈరోజు రావడానికి మీ చుట్టూ ఉన్నటువంటి తోడేళ్ళు ఏవైతే ఉన్నాయో, అమ్మా నీకే చెప్తున్నాను, మీ పేరేంటో నాకు తెలియదు, ఆ తోడేళ్ళు మీ జీవితాన్ని మీ సంసారాన్ని ఈ రోజున రోడ్డున పడేసినాయి. గుంపులుగా వస్తున్నారే, నీ భర్త చుట్టూ చేరారే. నీ భర్త ఒక వ్యక్తి గురించి, ఒక డిప్యూటీ సీఎం గురించి అతి నీచంగా ఒక స్టేజ్ మీద మాట్లాడాడు. కనీసం రాజ్యాంగంలో
అలా ప్రవర్తిస్తే ఏమవుతుందో ఆ రాజ్యాంగ నిపుణులు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అడగమ్మా. అడిగావా? అడిగినా వాళ్ళు నీకు చెప్పరు రాజ్యాంగం మనల్నే గెలిపిస్తుంది అని చెప్తారు. రాజ్యాంగం నీ చుట్టూ ఉన్న తోడేళ్లకి మాత్రమే లేదమ్మా, రాజ్యాంగం ప్రజలది. వాళ్ళు రాసిన రాజ్యాంగంలో నువ్వున్నావు. భారత రాజ్యాంగంలో ఈరోజు నీ భర్త అరెస్టు చేయబడి ఉన్నాడు. వాళ్ళ రాజ్యాంగంలో అరెస్టు చేయించారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకా వాళ్ళ ఉచ్చులోనే ఉన్నావేమో. తల్లి బయటికి రా, బయటికి రా. బయటకు వచ్చి లీగల్గా నీ భర్త కోసం పోరాడు. నీ బిడ్డలకి నీకు న్యాయం జరగచ్చు. అంతే తప్ప ఇదే తోడేళ్ళ మెమ్మటేసుకుని ఇలాగే నా భర్తలాగా రాసిచ్చిన డైలాగులు మాట్లాడతానని నిన్ను కూడా ఒక సమాజ వ్యతిరేక శక్తిగా తయారు చేస్తే ఇప్పుడు నీ బిడ్డలకి నువ్వున్నావు, రేపు పొద్దున వాళ్ళనేం చేస్తావు? నేను నిజంగా చెప్తున్నా, ఒక మహిళగా చెప్తున్నా, నీకంటే పెద్దదానిగా చెప్తున్నా. అమ్మగా అనుకుంటావో అక్కగా అనుకుంటావో మంచే చెప్తున్నా. దీన్ని చెడుగా తీసుకుని నువ్వేమన్నా చేస్తే అది నీకే వదిలేస్తున్నాను తల్లి. నీ భర్త ఎంతమంది ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు, అలాగే పౌరాణికాల్లో ఉన్నటువంటి మహిళల గురించి, మహిళా పాత్రల గురించి, అమ్మ సీతమ్మ తల్లి గురించి ఏం మాట్లాడాడో నీకు తెలుసా? ఈరోజు ఎడబాటుతోటి నువ్వు బాధపడుతున్నావే, ఆ ఎడబాటు రాముడికి సీతకి వచ్చిన సన్నివేశాన్ని ఎంత దగుల్బాజీతనంతో వాడు వక్రీకరించి మాట్లాడాడో నీకు తెలుసా? మరి అప్పుడు ఎంతమంది మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి? ఎంతమంది శ్రీరాముడిని ఆరాధించేటటువంటి ప్రతి సనాతనీయుడి గుండె పగిలి ఉంటుంది, రగిలి ఉంటుంది. ఆ రగిలిన గుండెల్లో నుంచి వచ్చిన మంటలే దావానంలాగా ఈరోజు నీ భర్తని చుట్టుముట్టాయి. నీ భర్తని చుట్టుముట్టే. మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఎరవేసి మిమ్మల్ని ఎగదోసి చట్టం అనేటటువంటిది ఒకటి ఉంది, దాన్ని పట్టించుకోవసరం లేదు. చట్టం మా చుట్టం అని చెప్పి మిమ్మల్ని పక్కదోవ పట్టించి స్వార్థానికి వాడుకునేటటువంటి ఈ స్వార్థపు శక్తుల నుంచి మిగిలిన యూట్యూబర్స్కి కూడా నేను చెప్తున్నాను, బయటికి రండి అమ్మా. నువ్వు కూడా బయటికి రా. బయటకు వచ్చి నీ భర్త కోసం పోరాడు, న్యాయపరంగా పోరాడు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, నీ చుట్టూ ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా, 175 days వరకు కూడా బెయిల్ అనేటటువంటి ప్రసక్తే ఉండదమ్మా. ఈ 175 రోజుల్లో, ఈ 175 రోజుల్లో ఎంతమంది నీతో ఉంటారో, ఎవరు జారుకుంటారో, ఎవరు ముఖం చాటేస్తారు నీకే అర్థమవుతుంది. లేదా ఇది ఇప్పుడు నీలో ఉన్నటువంటి నైరాశ్యాన్నే పెట్రోలు కింద పోసి, పెట్రోలుగా మార్చి నీలో ఉన్నటువంటి ఆ నిరాశకి వాళ్ళ యొక్క పైత్యం అనేటటువంటి అగ్గిని రగిల్చి మళ్ళీ నిన్ను కూడా ఇంకొక రావణ్లాగా బలి చేస్తారు, ఇంకొక జోసెఫ్ లాగా బలి చేస్తారు. తల్లి అందుకే చెప్తున్నాను, భారత నారిగా నిలబడు, నీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాని ఇలాంటి బురద పందుల మధ్యలో ఉన్నావనుకో, చివరికి అదే బురద గుంటలో, అదే ఊబిలో లోపలికి పోతావు తప్ప బయటకు వచ్చే ప్రసక్తి అనేటటువంటిది ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇవాళ చాలామంది మాట్లాడినారు. ఒక యూట్యూబర్ మాట్లాడుతూ ఏమన్నాడు, ఆడవాళ్ళ కోసం మాట్లాడాడు, మహిళల కోసం మాట్లాడాడు, మహిళల కోసం మాట్లాడాడు అని ఒక ఎపిసోడ్ చేస్తా. ఎందుకంటే టెక్నికల్గా ఇప్పుడు కొంచెం సిచ్యుయేషన్ ఉంది కదా, కాబట్టి ఆ సిచ్యుయేషన్ని మనము పెట్టుకోవాలి అంటే కొంచెం నేను కూడా ప్రాక్టీస్ అవ్వాలనేది నాకు ఇప్పుడు అర్థమైంది. కొంచెం ఇవాళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత ఆ యూట్యూబర్ ఏం మాట్లాడాడో కూడా నేను ఇక్కడ పెట్టి, ఇతగాడు మన జోసెఫ్ గారు మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడో కూడా అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సీరియల్గా చేయదలుచుకున్నాను నేను ఇది, ఎందుకంటే ఆపే ప్రసక్తి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, రోజు లైవ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సిండికేట్ ఏదైతే ఉందో, ఈ సిండికేట్ ఎంతమందిని బలి చేస్తుందో, అలాగే ఆ సిండికేట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు బలి అవ్వబోతున్నారో, అండర్లైన్ దిస్ పాయింట్. ఆ సిండికేట్లో ఉన్నటువంటి అమాయకుల్ని ఆ ముదుర్లు కొంతమంది ఎలా బలి చేయబోతున్నారో, వాళ్ళ బతుకులు కూడా ఏమవ్వబోతున్నాయో కూడా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి కూడా, అతి తొందరలో ఇంకొక పెద్ద చేప
ఎవరైతే ఉన్నారో ఓర్లీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకత్వాన్ని కూడా ఇదే మర్యాదతోటి తీసుకెళ్ళడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు పోలీసు వారు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటున్నప్పుడు చట్టానికి గౌరవించి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుందనేటటువంటిది విశ్వసనీయ వర్గాల భోగట్ట. అర్థమైందా? అతి తొందరలో ఇంకొకళ్ళు ఉన్నారు నెక్స్ట్. ఎందుకంటే మన జోసెఫ్ చరవాణి కరవాణి అంటే సెల్ ఫోను, అది ఎవరి దగ్గర ఉండాలి? అక్కడ ఉంది. టక మన వాళ్ళు దాంట్లోకి లాగిన్ అయ్యి కొన్ని డిలీట్ చేశారంట. డిలీట్ చేసిన తర్వాత మన పోలీసులు ఏం చేశారు? వాటికి సంబంధించినవన్నీ మళ్ళీ తిరిగి తీసుకురమ్మని చెప్పి గూగుల్కి, యూట్యూబ్కి అన్నిటికీ కూడా ఒక లెటర్లు పంపించి ఆ యొక్క ప్రయత్నంలో ఉన్నారంట. అక్కడ అందరూ మాట్లాడుకున్నవన్నీ ఉన్నాయట, అన్నీ ఉన్నాయంట. ఇచ్చడాలు, పుచ్చుకోవడాలు, ప్లానింగ్లు, తర్వాత తగలబెట్టడాలు, తర్వాత విధ్వంసాలు, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్లు, ఆ తర్వాత డిప్యూటీ సీఎంలు, అన్నీ ఉన్నాయంట. అన్నీ సీరియల్ ప్రకారం ముందు చాలా బోల్డ్ అని మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అప్పటి వరకు మన అక్కకి కొంచెం విరామం ఇచ్చి సెలవు తీసుకుందాం. భారత్ మాతాకి జై.